नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां सजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्मै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयல் புதுவை ஆண்டாள் அரங்கருக்கு பண்டு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடு நீ வேங்கடவர்க்கென்ற விதி என்ற விம்மாற்றம் నాంగడవా వన్నమే నల్గు. 26వ பாசுரம். மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வர்கள் வேண்டுவன கேட்டையேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பால்வண்ண வண்ணத்து உன் பாஞ்சஜன்யமே போல் வண்ண சங்கங்கள் போய் படையுடை எனவிசால பெரும் வரையே பல்லாண்டிசைப்பார் கோல விளக்கே கொடியே விதானமே ஆள் நிலையாய் அருளேலோர் எம்பாவாய். పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల మాటలు విని పరమానందంతో వారినే చూస్తూ ఉండిపోయెను. వారిని చూస్తూ ఇతర విషయ స్పృహ లేనంతటి వ్యామోహంలో పరవశమైనారు. వారి మాటలు ఇంకా వినాలన్న కోరికతో ఒక సంశయాన్ని ఆవిష్కరించాడు. గోపికలారా, నన్నే కోరి వచ్చాము అని అన్నారు. మళ్ళీ నీకు ఇష్టమైతే పరను ఇమ్ము అని అంటున్నారు. నన్నే కావాలని కోరి ఉన్నవారు వేరొక దానిని ఆకాంక్షించరు కదా. మరి మీరు పర అడగడంలో ఉద్దేశ్యమేంటి? మీ కోరిక మాకు సందేహంగా ఉన్నది అని అన్నారు. భగవానుడే ఉపాయం, భగవానుడే ఫలం అని విశ్వసించి ఉండే ప్రపన్నులు భగవానుని కంటే ఇతర వాటిని ఆకాంక్షించరాదు, మరొక వ్రతాన్ని ఆచరించరాదు అని ప్రపత్తి లక్షణాలను వివరిస్తున్నారు. భగవానుడు మనకై చేసే ప్రవృత్తికి ఆటంకంగా ఉండే తన కోసం ఆచరించే వ్యాపారాలను జీవుడు మానటమే ప్రపత్తి. అనగా ప్రపత్తి నిష్టగలవారు స్వకర్మలు నివృత్తి చేయాలి కదా. ఈ విషయాన్ని 9వ పాసురంలోనూ వివరించారు గోదాదేవి. జీవుడు కర్మలను ఆచరించడంలోని భావాన్ని మార్చుకోవాలి. భగవత్ కైంకర్య రూపంగా భగవత్ ప్రీతి కొరకు భగవత్ పరికరమైన మన చేత భగవంతుడు చేయించుకుంటున్నాడని భావించి కర్మలను ప్రపన్నుడు ఆచరించాలి. కర్మలని పూర్తిగా వదలడం ప్రపన్న లక్షణం కాదు. తన కోసం తాను ఆచరిస్తున్నాను అన్న భావాన్ని వదలడమే నివృత్తి అని వివరిస్తున్నారు గోదాదేవి. మాలే అనగా ఆశ్రిత వ్యామోహం కలవాడా అని గోదాదేవి శ్రీకృష్ణుని సంబోధిస్తున్నారు. గోపికలు ఇప్పటి వరకు శ్రీకృష్ణుని కోరుకుంటున్నాం కానీ అతడు మనల్ని స్వీకరిస్తాడో లేదో అని అనుకునేవారు. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుని చూడగానే వారికి అతని చూపులు, అతని ముఖము తమ కంటే ఎక్కువ తమపై పరమాత్మకి వ్యామోహం ఉందని సూచిస్తున్నారు. ఇంతటి వ్యామోహంతో మనం వచ్చే వరకు ఆ బాధని ఎలా ఓర్చుకున్నాడో అని మాలే అని సంబోధించారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు తన గొప్పతనాన్ని కూడా మరచి పాండవుల యందు ఉన్న వ్యామోహం వల్ల దూత్యసారాధిది కృత్యాలను చేకొన్నాడు. ఆళ్వార్లు పరమాత్మను పొందాలని చేసే ప్రయత్నం కన్నా ఆళ్వార్లను పొందడానికి సర్వేశ్వరుడు పడేటి పాట్లు చూస్తే ఎంత వ్యామోహం కలవాడని తెలుస్తుందని చెబుతున్నారు గోదాదేవి. మాలే అనగా అత్యధికుడా అని అర్థము. పుష్పమాలలు ధరించే నిత్యసూరులు కూడా ఆ సర్వేశ్వరుని సేవకై అహమహమికతో చుట్టూ చేరతారు. అందుకే సర్వాధికుడు, సర్వేశ్వరుడు అని తెలియచేస్తున్నారు. మణివన్న అనగా మణి వంటి కాంతి కలవాడు, మణిని బోలు స్వభావం కలవాడు అని అర్థాలు ఉన్నాయి. మణి విలువ కట్టలేనిది, ఒకరికి ఉపయోగపడడమే కానీ తనకై తాను ఏ ఉపకారం ఉండదు. అలానే భగవానుడు ఒకరికి సహాయపడడమే కానీ
తనకు వేరే ఫలాలు లేనివాడు. దానిని తమదిగా సంపాదించిన వారు దానిని విడిచి వేరొక దానిని పొందాలని అనుకోరు. ఈ విధంగా మణికి భగవానునికి ఎన్నో విధాల సంబంధం ఉండడం వల్ల శ్రీకృష్ణుణ్ణి మణివన్న అని సంబోధించారు గోదాదేవి. ఈ ధనుర్మాస స్నాన వ్రతాన్ని ఆచరించాలని దానికి కావాల్సిన పరికరాలను కోరి వచ్చాము అని గోదాదేవి తమ రాకకు కారణాన్ని నివేదించారు. ఈ ధనుర్మాస స్నాన వ్రతానికి ఫలం శ్రీకృష్ణ ప్రాప్తియే అయినా ఊరిలోని వారికి వర్షాల కోసం చేయాలని సంకల్పించారు. ఆస్తికులు అయిన వారు భగవానుడే ఉపాయమని భగవానుణ్ణి ఆశ్రయించి ఉండడం వల్ల సాధనానుష్ఠానం చేయాలని లేకపోయినా ఇతరులు తమను చూసి కర్మానుష్ఠానం మానకుండా ఉండాలని, ఆస్తిక్యం లోకంలో నశించకుండా ఉండాలని కైంకర్య రూపమైన కర్మాచరణం చేయాలి. శ్రీకృష్ణుణ్ణి తాము చేరినా కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని లోకుల కోసం ఆచరించడం కొనసాగిస్తామని వివరిస్తున్నారు. ఉపనిషత్తులో శిష్యులకు ఆచార్యులు వేదాధ్యయనం పూర్తయిన తర్వాత కొన్ని ఉపదేశాలు చేస్తారు. అందులో ముఖ్యంగా వారికి కర్మ అందుకాని వృత్తం అందుకాని సంశయం కలిగితే శ్రోత్రియులైన పెద్దల ఆచారం చూసి సంశయం తీర్చుకోవాలని ఉపదేశిస్తారు. కనుక పెద్దల ఆచారమే ప్రబల ప్రమాణం. ఈ ధనుర్మాస వ్రతానికి అదే ప్రమాణం. అందుకే పూర్వులు ఆచరించారు. అందుకే మేము వ్రతం చేస్తున్నామని గోదాదేవి వివరిస్తున్నారు. లోక సంగ్రహం కోసం ప్రపన్నులు కర్మాచరణం ఆచరించేటప్పుడు కూడా ఫలితం కోరి చేసేవారు ఎలా చేస్తారో అలానే చేయాలి. కనుక వ్రతానికి కావాల్సిన పరికరాలను వివరిస్తున్నారు. అందులో మొదటిగా భూమండలం అంతా కంపం కలిగించేంత శబ్దించే పాలను పోలిన రంగుగల నీ పాంచజన్యం పోలిన శంఖాలు కావాలని కోరుతున్నారు. ఆత్మ పరంగా భావించినప్పుడు గోదాదేవి పరమాత్మ ప్రాప్తినే స్నానంగా భావిస్తున్నారు. దానికి ప్రధానంగా కావాల్సినది అనన్యార్హ శేషత్వ జ్ఞానం. పరమాత్మయే తప్ప ఇతరులు ఎవ్వరికీ చెందినవారం కాదు అనే జ్ఞానం. ఆ జ్ఞానం ఓంకారం అనే ప్రణవం ద్వారా కలుగుతుంది. ఆ ప్రణవమే శంఖం. అదియు పాంచజన్యం పోలినది కావాలని అన్నారు. పాంచజన్యం పరమాత్మకు తప్ప వేరే ఎవ్వరికీ చెందదు. తదుపరిగా లోపల వైశాల్యం కలిగిన చాలా పెద్ద తప్పెటలు కావాలని, మంగళం గానం చేసేవారు కావాలని, మంగళదీపం కావాలని, ధ్వజం మేలుకట్టు కావాలని కోరుతున్నారు. వీటి ద్వారా భగవత్ ప్రాప్తికి చేసే ఈ ధనుర్మాస వ్రతానికి అనన్యార్హ శేషత్వ జ్ఞానం, పారతంత్ర్య జ్ఞానం, భాగవత్ సహవాసం, భాగవత్ శేషత్వ జ్ఞానం, కైంకర్యంలో భోక్తృత్వ బుద్ధి నివృత్తి కావాలని ఇన్ని పరికరాలను కోరుకున్నారు గోదాదేవి. సర్వశక్తిమంతుడవైన నీవు మా కోసం శ్రీకృష్ణుడవై సులభుడివై మాపై దయచూపి మా వ్రతానికి కావాల్సిన పరికరాలను ప్రసాదించమని గోదాదేవి పాసురంలో ప్రార్థించారు. ఇప్పుడు పాసురాన్ని మరొకసారి అనుసంధానం చేసుకుందాం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வர்கள் வேண்டுவன கேட்டையேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பால்வண்ண வண்ணத்து உன் பாஞ்சஜன்யமே போல் வண்ண சங்கங்கள் பாய் படையுடை எனவிதால பெரும் வரையே பல்லாண்டிசைப்பார் கோல விளக்கே கொடியே விதானமே ஆள் நிலையாய் அருளேலோ எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.